రాష్ట్ర నలుమూలల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు పట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించడం జరిగింది. చాలా సందర్భాలలో గిట్టని వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు అని కొంతమంది ప్రయత్నాలు చేశారు. మీరందరూ చూసి కొంతమందిని రెచ్చగొట్టి ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల తమకు నష్టం జరుగుతుంది అని కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఆయన ప్రభుత్వము మహిళా అభ్యున్నతే రాష్ట్ర నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఈరోజు కొంతమంది ఆడబిడ్డలను వాళ్ళ బ్యాంక్ లోన్ లింకేజ్ ఇవ్వడమే కాకుండా బిజినెస్లలో రాణించే విధంగా ఈ నెల 29 నాడు ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ కూడా తీసుకొని బ్యాంక్ లోన్స్ వాళ్ళకి కావాల్సిన బిజినెస్లను వాళ్ళని కోటీశ్వరులు చేయడానికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలను ఫ్రీ హబ్ నుంచి ఈ రోజు మీ ముందు పెట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. ముందు మీకు పై లెవెల్ నుంచి కూడా మొత్తం సపోర్ట్ ఉంది. ఏం చెప్తున్నారు మన గౌరవ సింగ్ ఏం చెప్తున్నారు? మీరు ఏదైనా బిజినెస్ పరంగా ఆలోచిస్తే మనకి పెట్రోల్ పంప్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, మనకి గోడౌన్ కానీ, ఇప్పుడు ఈ సంవత్సరం కానీ లాస్ట్ వరకు కూడా మీరు చూసి ఉంటారు. ప్రతి సీజన్లో ఇది వరి పెట్టుకోవడానికి కూడా మనం వేరే జిల్లాకి అడుగుతున్నాము, మిల్లర్స్ కి వెనుకబడి ఉంటున్నాము. సో ఇప్పుడే డిఆర్డీ గారితో మాట్లాడినా మన ప్రతి మండలంలో ఒకటి మహిళా సంఘాలే గోడౌన్ పెట్టేస్తే మీకు మంచిగా రెంట్ వచ్చేస్తుంది. మీరు కట్టేస్తే అక్కడనే గోడౌన్ మేనేజ్ చేయాల్సిన అంటే చాలా ఈజీ. దాంట్లో కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ల్యాండ్ ఒకటే చూపిస్తే అక్కడ మీరు మేనేజ్ చేస్తే చాలు. గోడౌన్ తో పాటు సీఎం గారు ఒకటి మిల్ గురించి కూడా చెప్పారు. సో మన జిల్లాలో కొన్ని పాత మిల్స్ కూడా ఉన్నాయి, బంద్ అయినా ఉన్నాయి. దానికి కూడా మీకు రిపోర్ట్ ఇస్తాం. మీరు మండల్ తరఫా నుంచి, మీ మండల సమాఖ్య తరఫా నుంచి దానికి కొద్దిగా డబ్బులు కట్టేస్తే మీకు ఇవ్వచ్చు. సో అట్లాంటివి కూడా మీరు ఆలోచించండి. సూపర్ మార్కెట్ గురించి సీఎం గారు చెప్పారు. సో ఒకటి నర్సాపూర్లో మనం ఇక్కడ ప్రపోజల్ పంపించాము. ఇంకా ఎక్కడైనా ఉంటే ఫీజిబుల్. బేసికలీ ఏమవుతుంది, ఇక్కడ మా లెవెల్లో నేను డిఆర్డీ గారికి అడుగుతున్నాను ఇంకా ఏముంది, ఇంకా ఏముంది, ఇంకా ఏం చేయవచ్చు. కానీ మీ తరఫు నుంచి మనకు రావట్లేదు. నా కుటుంబ సభ్యులు ఆరోగ్యకరమైన సమతుల ఆహారాన్ని తీసుకోవడానికి కట్టుబడి ఉంటాను. జంక్ ఫుడ్, అధిక చక్కెర, ఉప్పు మరియు నూనె ఉన్న ఆహార పదార్థాలను తినడం తగ్గిస్తాను.